పుష్పక విమానం పేరుతో భారతదేశంలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా తీశారు సింగీతం శ్రీనివాసరావు. అసలు మాటతో పనే లేని చిత్రం తీసిన తొలితరం దిగ్గజ దర్శకుడు ఆయన. లెజెండరీ అనే పదానికి మీనింగ్ అతడు. 90లోనే ఆయన అడ్వాన్స్డ్ థింకింగ్తో సినిమాలు కూడా తీశారు. అపూర్వ సోదరులు చిత్రంలో కమల్ హాసన్ని పొట్టివాడిగా చూపించిన ఘనత ఆయనకే సొంతం. ఆ రోజుల్లోనే ఫిలిం మేకింగ్లో అసాధారణ ప్రయోగాలు చేసిన దర్శకుడు సింగీతం. ఆదిత్య 369, భైరద్వీపం వంటి క్లాసిక్ హిట్ చిత్రాలను సింగీతం తెరకెక్కించారు. కెరీర్లో చేసిన సినిమాలు తక్కువే అయినా కానీ ప్రతి సినిమాతోనూ ప్రయోగం చేసిన మహనీయుడు ఆయన. పుష్పక విమానం, అపూర్వ సోదరులు వంటి సినిమాల్లో నటించిన కమల్ హాసన్ ఇప్పుడు గురువు సింగీతం రుణాన్ని ఉంచుకోలేదు. ఆయన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును తనదైన రీతిలో సన్మానించాడు. భారతీయ సినిమాకు ఆయన చేసిన అపారమైన సేవలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా డాక్యుమెంటరీ రూపొందించి విడుదల చేశారు. సింగీతం శ్రీనివాసరావు ప్రయాణాన్ని గుర్తు చేసే డాక్యుమెంటరీకి అపూర్వ సంగీతం అని పేరు పెట్టారు. గత డిసెంబర్లో ఈ డాక్యుమెంటరీ విడుదలైంది. సింగీతం శ్రీనివాసు దిగ్గజ దర్శకుడు, స్క్రీన్ రైటర్. భారతీయ సినిమాపై ఆయన ప్రభావం అసాధారణమైంది. ముఖ్యంగా తమిళం, తెలుగు, హిందీ చిత్రాలతో చెరగని ముద్ర వేసిన ప్రముఖుడు. కె బాలచందర్ దగ్గర అసిస్టెంట్గా కెరీర్ని ప్రారంభించి 1983లో అపూర్వ సహోదరాంగల్తో డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. ఆయన యూనిక్ స్టైల్, స్క్రీన్ ప్లేతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి వంటి ప్రముఖ తారలతో కూడా ఆయన కలిసి పనిచేశారు.